అందరికీ నమస్తే అండి. రోజుకి 80,000 రూపాయలు ఎలా సంపాదించాలి నెలకు కాదండి, ఒక రోజుకి 80,000 రూపాయలు ఎలా సంపాదించాలో వేణుస్వామి గారు చెప్తున్నారు. నెలకు కాదు, ఒక రోజుకి, అది కూడా సామాన్యుడు. ఆయన చెప్పే సలహా ఏంటో ఒకసారి వినండి మీరు కూడా. ఒక మామూలు జాబ్ చేస్తున్నాం, మామూలు జాబ్ చేస్తే 20,000 వస్తాయి. నేనేం చెప్తా, అరే మీరు 20,000 జాబ్ వదిలేసి సీదా వెళ్ళిపోయి ఒక మంచి వైన్స్ చూసుకొని వైన్స్ ఉన్న బతినాడుకొని దాని ముందు ఒక రూపాయి బడ్జెట్ షాప్ పెట్టుకోండి. అబ్బా, రోజు 80,000 అర్రే, డబ్బు ముఖ్యం. డిగ్నిటీ ఆఫ్ లేబర్తోని డబ్బు ముఖ్యం. 80,000 రూపాయలు సంపాదిస్తారు మీరు పర్ డే. నేను చెప్పేది సూపర్ అండి. అండి అన్నారు కదా, ఉద్యోగాలు మానేయండి, 20,000కి 30,000కి చేయమాకండి. ఆయన చెప్పినట్టుగా ఏదైనా ఒక మంచి వైన్ షాప్ చూసుకొని ఆ వైన్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రతిమలాడుకొని ఆ వైన్ షాప్ ముందు ఒక మిరపకాయల బజ్జీలు బండి పెట్టుకోండి, రోజుకి 80,000 రూపాయలు సంపాదిస్తారో అని ఈయన చెప్పే సలహా. మనం ఎదుటోడికి సలహాలు చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వేం చేస్తావంటే ఈ జ్యోతిష్యాలు చెప్పడం, వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టేసి నీకు ఆ దోషం ఉంది, నీకు ఈ దోషం ఉంది, ఆ యాగం చేయాలి, ఈ యజ్ఞం చేయాలని చెప్పేసి నేను లక్షలు దండేసుకుంటావు కదా. అది మానేసి ఫస్ట్ నువ్వు ఒక వైన్ షాప్ దగ్గర మిరపకాయల బజ్జీ బండి పెట్టుకొని ఇదిగో నా రోజు ఆదాయం 80,000 రూపాయలు అని చెప్పి చూపించి, నాలాగే మీరు కూడా ఒక రోజుకి 80,000 రూపాయలు సంపాదించాలంటే ఇలాంటి వైన్ షాపుల దగ్గర ఇలాంటి బండి పెట్టుకొని సంపాదించండి అని చెప్పాలి. మనం ఏం చేస్తాం, మనకి వ్యాపారం తగ్గినప్పుడల్లా ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొని దాని మీద 4 గీతలు గీసి అడ్డంగా నిలువుగాను ఆ రాసి ఈ రాసి అని చెప్పి ఆ దోషం ఈ దోషం అని చెప్పేసి అని కింద ఫోన్ నెంబర్ వేస్తాం కదా, అపాయింట్మెంట్ కొరకు వేణుస్వామిని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఈ నెంబర్ని సంప్రదించండి. మనం దండేసుకోవచ్చు. మళ్ళీ 1000 500 1000 కాదు, ఏం చేయాలన్నా సరే 1000 నువ్వెందుకు పాటించవయ్యా? రూపాయి 2 రూపాయలు కాదు, ఇంకా రోజుకి 80,000 రూపాయలు. నెలకెంతయ్యా? రోజుకి 80,000 రూపాయలు అంటే నెలకెంత? సిగ్గేమన్నా అనిపిస్తుంది అసలు? కొంచెం అయినా సరే అసలు ఇలా ఎలా చెప్పాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఇంత నీచంగా దిగజారిపోయి నువ్వు ఇచ్చే సలహాలు అయ్యా. మరి ఎందుకు కోటీశ్వరాలు అవ్వట్లేదు? ఓకే, నువ్వు చెప్పిన వాటికి నిజమే అనుకుంటే కనుక రోజుకి 80,000 రూపాయలు కేవలం బజ్జీలు అమ్ముకొని సంపాదించే పనం అయితే వైన్ షాపుల ముందు గత కొన్ని సంవత్సరాలుగా, ఒకరోజు 2 రోజులు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చెప్పిన మిరపకాయ బజ్జీ బండి ఉంది కదా, అవి పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఈ వాటి కోటీశ్వర్లు అయిపోవాలి కదా. ఒకే నిజంగా కోటీశ్వర్లు అయిపోయి ఉంటే కనుక నువ్వు చెప్పిన విధంగా అలా తర్వాత బజ్జీలు ఎందుకు అమ్ముకుంటారో? తలా తోక లేని మాటలు జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి అంతే అయిపోయింది. ఎక్కడెట్టినా ఎందులో వేలెట్టినా కానీ దెబ్బలు కాసేస్తున్నాడు. మనం చేసేది ఏమి లెక్క ఇలాంటి సొల్లు అయిపోయింది అసలు మాట. వీళ్ళ మాటలు నమ్మితే అడుక్కు తినాలి. మేధావులు, ఆ మేధావులు కాదు, జ్యోతిషికులు, అన్నీ వీళ్ళకే తెలుసు. అన్నీ వీళ్ళు ఇచ్చే సలహాలు ఇలా ఉంటాయన్నమాట, సచ్చు సలహాలు. 20,000కి 30,000కి ఉద్యోగాలు చేయమాకండి, నేను చెప్పినట్టు చేస్తే ఏకంగా 80,000 రూపాయలు సంపాదించేసుకోవచ్చు రోజుకి. ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు వేణుస్వామి గారు? పదాకా మా బోటల చేత అనిపించుకుంటారు. మీరు ఎందుకు మాట్లాడాలా? మా బోటల చేత ఎందుకు అనిపించుకోవాలా? నీకేమైనా బుర్ర ఏమన్నా పని చేస్తుందా అసలు? మాని జ్యోతిషాలు చెప్పడం మాని ఈ రోజు నుంచి. లేదంటే ఒక పని చేయి, నా దగ్గర చిన్న సలహా ఉంది. ఏం చేస్తావంటే నువ్వే ఒక 10 వైన్ షాపులతో మాట్లాడు, ఒక 10 మంది వైన్ షాప్ ఓనర్లతో మాట్లాడి ఆ వైన్ షాపులు ఎదురుగా ఇవో నేను బళ్ళు పెట్టుకుంటా, బజ్జీలు బండ్లు, అందులో జీతాలతో కొంతమందిని పెడతానని చెప్పేసి నువ్వే మాట్లాడు. నువ్వే ఓ 10 బళ్ళు పెట్టి ఏమొద్దు, ఒక్కొక్కరికి నెలకి 50,000 రూపాయలు జీతం. నెలకి, రోజుకి కాదు, నెలకి 50,000 రూపాయలు జీతం ఇవి. కుర్రోళ్ళు కావాలితే ఎవరన్నా ఉన్నారంటే సోషల్ మీడియాలో బోల్డ్ మంది ఉంటారు. పని లేక ఇబ్బందులు పడేవాళ్ళు బోల్డ్ మంది మన దేశంలో చాలామంది ఉన్నారు. తెలంగాణలోనూ ఉన్నారు, మన ఏపీలోనూ కూడా ఉన్నారు. ఎవరిని పెట్టేసుకో, మిగిలిన లాభమంతా నువ్వే తీసేసుకో. ఎలాగ రోజుకి 80,000 రూపాయలు సంపాదించావు కదా, రోజుకొద్దు నెలకి 50,000 రూపాయలు జీతం ఇచ్చి నువ్వే పెట్టేసుకో. ఆ వ్యాపారం కూడా నువ్వే చెయ్యి. ఆ పైన వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా నువ్వే తీసుకో. డబ్బులు కాసి యోగం అంటే ఇదే. సరే, మంచి మాటలు చెప్పండి, బాగా చదువుకోండి, బాగా కష్టపడి పని చేసుకోండి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోండి. లాస్ వచ్చేది కాదు, లాభాలు వచ్చేది. అత్యాశకు పోకుండా మనకున్న దాంట్లో అధికంగా అప్పులు చేయకుండా మనకున్న బడ్జెట్లోనే మంచి వ్యాపారం చేసుకోండి. లేదంటే చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు చేసుకునేవి, వాటి గురించి చెప్పండి తప్పితే
ఇలాంటి గాలి మాటలు మాట్లాడమాకండి. వైన్ షాపుల దగ్గర బజ్జీలు బండిలు పెట్టుకోండి, వైన్ షాపులోకి వెళ్ళి పల్లీలు అమ్ముకోండి, వాళ్ళకి వెళ్ళి సిగరెట్లు అందించండి. ఇంకా నీ మాటలు ఇంకా రానున్న రోజులు అదే చెప్తాకోవచ్చు. వైన్ షాప్ దగ్గర సిగరెట్లు అమ్ముకోండి, వెళ్ళి రోజుకు ఒక 1000-2000 రూపాయలు సంపాదించుకోవచ్చు చక్కగా. వీళ్ళు కొంతమంది మేధావులు, సమాజానికి పట్టిన దరిద్రులు అంటే వీళ్ళేనండి. వాళ్ళు సంపాదించేసుకుంటారు. వాళ్ళ బిజినెస్ అని చెప్పను నేను. ఈ జ్యోతిష్యాలు చెప్పడం, లేదంటే కొంతమంది మేధావులు టీవీలో కూర్చొని విశ్లేషణ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ బిజినెస్ ఏంటో చెప్పనా? వాళ్ళకి ఆదాయమే, వాళ్ళకి వచ్చే జీతం వాళ్ళకి వస్తానే ఉంటుంది. వాళ్ళు వచ్చే జీతంలో ఒక 10%, 20%, అంటే ఒక 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఒక 10,000, 20,000 రూపాయలు వాళ్ళు ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఏ షేర్ మార్కెట్లోనో పెట్టుబడి పెట్టుకుంటారు, ఈక్విటీస్లో. ఇందాక ఎవరో చెప్పలా, ఒక ప్రముఖ మేధావి, ఆ మేధావి 5 ఏళ్ళ బట్టి పెట్టుబడి పెట్టుకుంటూ వస్తున్నాడంట. 5 సంవత్సరాలు బట్టి. 5 ఏళ్ళ కిందట 2 లక్షలు 3 లక్షలు పెట్టాడు, మెల్లిమెల్లిగా అంటే నెలకి ఎంత చెప్పిన, అది ఇప్పుడు డబల్ అయింది అంటాడు. అరే అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను చెప్పను, పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్లో వస్తాయని చెప్పేసి ఎవడూ చెప్పలేడు, రావచ్చు పోవచ్చు. అలాంటి ఏదైనా పనికొచ్చే చెప్పండి. పనికొచ్చి చెప్పడం మానేసి మీరు బజ్జీలు అమ్ముకోండి, పల్లీలు అమ్ముకోండి, సిగరెట్లు అందించండి, వాటర్ ప్యాకెట్లు అందించండి, వైన్ షాపులు ముందు ఉంచుకోవాలి. ఇంకా ఇప్పటికే ఎవడో పిల్లలు అవ్వట్లేదు ఎవరికనే, చాలామందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. ఇంకా మన వైన్ షాపుల దగ్గర దేకెత్తే బజ్జీలు పనులు పెట్టుకొని సరిపోయే. శుభ్రంగా ఇల్లు లోపల నుంచి ఒక క్వార్టర్ తెచ్చుకోవాలి, ఒక క్వార్టర్ ఇక్కడ తాగేయాలా, మళ్ళీ 4 ప్లేట్లు అమ్మాలా, మళ్ళీ వచ్చిందని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తాగేయాలా. నోర్మి సిగ్గు తెచ్చుకో ఇకనైనా కానీ ఈ పత్యాపరాలు చెప్పమాక. ఇంకా రానున్న రోజుల్లో నువ్వు పెట్టేసుకుంటావు కావచ్చు కదా. ఇగో నిన్ను అందరూ తిట్టేది ఇందుకే, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి చేత దెబ్బలు తినేది. దయచేసి ఇంకెలాంటి చిల్లర మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకు. అది నీకు మంచిది కాదు. ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కదా, నేను జ్యోతిష్కుడిని, నేను అందరి జీవితాలు మార్చేస్తాను, అందరికీ యాగాలు చేసేస్తాను, పూజలు చేసేస్తాను, దోషాలు ఉన్నాయి. మనం చేసేది అడుక్కు తినే వ్యాపారం అంటే ముఖ్యంగా నువ్వు చేసేది అడుక్కు తినే వ్యాపారం. ఎవరి నెత్తి మీద ఎప్పుడు చెయ్యెట్టేద్దామా, ఏదో ఒక యాగం పేరు చెప్పి ఏదో ఒక పూజ చెప్పి లక్షలు దండేసుకుందామా, మనకి ఇప్పుడు ఇదే ఆలోచన. కాబట్టి ఈ ఉపన్యాసాలు దయచేసి వద్దు. యువతను చెడగొట్టేసి సలహాలు మీరు ఇవ్వద్దండి. రోజుకి 80,000 రూపాయలు అనేది అసాధ్యం. ఇక్కడ గింజి కొట్టుకుంటేనే రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. నెలకు 30,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించడానికే నానా సంకలనం నాకేస్తున్నారు ఇక్కడ. అలాంటిది రోజుకి 80,000 రూపాయలు వచ్చేసే సంపాదన, రోజుకి 80,000. దయచేసి మా రిక్వెస్ట్, ఇంకొకసారి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు, మీరు అర్థం చేసుకోండి.